ఇప్పుడే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యా నేషనల్ పార్క్ నుంచి. మనమైతే యాక్చువల్గా నేనైతే పునరంజి మర్చిపోయినా. అసలు మెయిన్ కంటెంట్ అది నాకు, నేను అది లేకుండా పోను. సో నైట్ ఈరోజు స్టే ఇక్కడే. ఇందాక ఆలోచించా, ఇందాక దాకా ఆలోచించా, ఇప్పుడైతే ఆలోచించేది ఏం లేదు. ఇంకా అది లేకుండా మనం పోలేమన్నమాట. సో ఈరోజు కూడా నైట్ స్టే ఇక్కడే మున్నారే. ఆ టికెట్లు దొరికితే దొరకవు అని అర్థం కాల. అది ఆన్లైన్లో బుక్ చేస్తుంటే రావట్లా. అక్కడికి వెళ్ళే తీసుకుందాం అనుకుంటున్నా. అది కథకళి, కేరళది కథకళి కదా, అది ఉంటుంది. ఇంకా వాళ్ళది ఏదో ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ బాగుంటుంది. అది ఫైట్ తీసుకుందామా కథకళి తీసుకుందామా అర్థం కావట్లా. కుదిరితే 2 తీసుకుంటా. 2 తీసుకుంటే టైం స్పెండ్ చేయాలి. చేద్దాం, వచ్చింది అందుకేగా. 2 రోజుల నుంచి అయితే ఆడుకుంటున్నా రోడ్లని. నాకైతే ఘాట్ రోడ్లు పిచ్చి, మనకి మస్తు ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. నేను రావటం ఘాట్ రోడ్లలో ఈ బైక్ వేసుకొని ఇదే ఫస్ట్ టైము. దట్టు ఈ డేంజరస్ ఘాట్లలో సూపర్ గుర్తుండిపోద్ది నాకు ఈ కేరళ రైడ్. అసలు 0 కట్టింగ్ ఇవన్నీ, అసలు ఆగిపోవాల్సిందే బండి, స్పీడ్లో కట్ కాదు. పునరంజి పోయి యాక్చువల్గా అయితే నేను వీడియో ఎడిట్ చేసుకుందాం అనుకున్నాను. నైట్ ఇక్కడే ఉండి మున్నార్లో ఉండి వీడియో ఎడిట్ చేసేసుకుందాం. అలపి ఇప్పుడు నైట్ పోయేసరికి 9 అయితే నేను అలసిపోయి ఆడే పండుకుంటా. నైట్ ఎడిట్ చేయడం నిన్న కూడా అదే జరిగింది. మార్నింగే సగం చేసుకున్నా. ఆ సగం ఇప్పుడు ఇక్కడ చేసుకుని సరిపోద్దాం కన్నా. బట్ పునరంజి పడ్డది మళ్ళీ మనకి. ఇప్పుడు ఆడికి పోవాలి, మళ్ళీ 9గా వస్తాం. ఏం చేయాలి అది వర్త్ అసలు. ఫ్రెండ్స్ బ్యాచ్ రావాలి. నేను మళ్ళీ వస్తా గైస్, పక్కా షూర్. ఫ్రెండ్స్ అది ఘాట్ యాక్చువల్గా ఇది కూడా టైమింగ్ మూసేస్తారు. ఏందో ఈరోజు అయితే అన్ని పాజిటివ్గా జరిగినాయి, ఏదో ముయ్యలా. చూద్దాం. యాక్చువల్గా ఇది ముయ్యర్లేండి, ఇది ఉంటుంది. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది, 28 మినిట్స్. మొత్తానికి ఈరోజు నైట్ స్టేయింగ్ ఇక్కడే, తప్పదు. వావ్, నాకైతే అసలు కేరళని వదిలి వెళ్ళబుద్ధి కావట్లా. ఏం చేయాలి? పైగా ఈ మున్నార్ని అస్సలకే ఏమన్నా అసలు చెప్పండి. తప్పదు అంతే. కేరళ రూట్ ఎక్కినట్టే మాత్రం ఈ రూట్లలో జాగ్రత్త ఉండండి చెప్తున్నా. కథ మారిపోతుంది పక్కా. గైస్ చూస్తుండ్రా, కేరళ వచ్చి నల్ల ఆటోలను చెప్పిపోతే మీకు ఎట్టా చెప్పండి. కేరళలో మనలాగా వెల్లోలు అవి గ్రీన్లు ఉండవు, అన్నీ నలుపు ఆటోలే ఉంటాయి. ఇదండి చూడండి, ఎటు చూసినా. నేనైతే సినిమాలలో చూసిన, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్లో. అది ఇది నిన్న వచ్చిన రోడ్డే మనం ఇదంతా.
ఒక్కసారి వస్తే గుర్తుండిపోద్ది రూట్ మనకి, ఇంకా అవసరం లేదు. ఒక 5-6 సంవత్సరాలు ఈజీ గుర్తు పెట్టుకుంటా అడ్రస్లు కానీ ఏమైనా. కనీరులో మన దగ్గర బండి అరిపాల్సింది, ఇక్కడైనా అరిపాల్సిందే, అట్లా ఉంటుంది మనతో. ఇంకా 8.5 కిలోమీటర్స్ ఉంది, 18 మినిట్స్ చూపిస్తుంది. చూడండి ట్రావెలర్స్ ఏమో, ఐ థింక్ సో అట్లా ఉన్నారు, బట్ కాదు అనుకుంటున్నా. చూడండి అన్ని జీప్ స్టాండ్లు, ఆటో స్టాండ్లు, నలుపు 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 నేరేడంటే అన్న ఏం మాట్లాడుకుంటూ వస్తుండే రోడ్లో. అయినా ఈరోజు కూడా అదే టైం అవుతుంది, 8 to 9. ఇంకా ఏంటి, నేను రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి? Actually, this dance timing 4 to 4:30 to 5:30, 5:30 to 6:30. 5:30 to 6:30. Yes. Now it's closed. Okay. Finished. Morning timings? Morning, no shows. No shows. Evening shows. One evening shows. Avada 6:30 avada Anakshal, you can go in Anakshal 6:30 to 7:30. 6:30. Bro? 6:30 to 7:30 fusion dance. 7:30 to 8:30 martial arts. Martial arts. Where? 3 kilometers. And it's a different location. You can go directly. And left side in Kerala, Chocolate is there. Okay, nearby only. Okay. You big side, big location. Okay. Actually, I have came from a long distance. Okay. Now it's closed means. Yeah. Okay. Thank you, bro. Same branch, same road. Okay. You can U-turn this road. Okay. Thanks, bro. You can call this number 8547. Okay, thank you. Okay. షో అయిపోయిందంట. వీటికి కూడా షో టైమింగ్స్ దేవుడా. ఆల్రెడీ 6:50 అయింది. డ్యాన్స్ అయిపోయి ఉంటుంది ఏమో. 6:60 to ఏమో, హాఫ్ అన్ అవర్ డ్యాన్స్, హాఫ్ అన్ అవర్ మార్షల్ ఆర్ట్స్ అంట. దేవుడా ఏందబ్బా ఈరోజు. వెళ్ళిపోదాం లాగిస్తా 2 నిమిషాలు అంతా. 5 కిలోమీటర్ల ఊరిని వెళ్ళేసరికి 7 అయితే 7:10 అయిద్ది అంట వెళ్ళేసరికి. దేవుడా ఈ ఘాట్ రోడ్లలో చూడండి ఈ తిప్పలేందో. దేవుడా ఈ టైమింగ్లు పొద్దున్న టైమింగ్లు చూపించలేదు. టైమింగ్లు చూపించుంటే అసలు ఇంత బాధ ఉండేది కాదు. పర్ఫెక్ట్ టైమింగ్ పెట్టుకునేవాడిని. మీకు అవి చూపించుకుని నేను కేరళ పోను. నేను చూపించాలని ఫిక్స్ అయిపోయిన వాటిలో మొదటిది అది. అసలు కేరళ స్టేట్కి వచ్చి కేరళ ట్రెడిషనల్ డాన్స్ చూడకపోతే వేస్టే కదా, అంతే కదా. దేవుడా బండి అయిపోయినట్టుకుంది వాళ్ళది.
బాలా బాలా డేంజర్గా స్పీడ్ పోవద్దు, కానీ మన టైమింగ్ అట్లా ఉంటుంది. ఏం చేద్దాం, అన్నీ మిస్ అవటాలు, కరెక్ట్ టైంకి మనం పట్టుకోవటాలు. ఏందో బండిని అయితే చంపుతున్నా నేను 2 రోజుల నుంచి. 200cc అంటే ఇంక చిన్నగా దీన్ని తగ్గట్టే తోలుకోవాలిగా, కాబట్టి హైవేలో ప్రతాపం చూపించాలి, ఇక్కడ కాదు. పునర్జని దేవుడా, ఇంకా చాలానే ఉంది బాలా. పోయి వెళ్ళేసరికి డ్యాన్స్ అయిపోద్దేమో నాకు తెలిసి, కథకలిది. ఎవడైనా తీసుంటే వీడియో షేర్ చేయించుకుంటా, ఏదో ఒకటి చేయాలిగా, తప్పదుగా. ఏయ్ బస్సు కాదురే, చూసా కూల్ బాలా. ఇందాక 7:10 చూపించింది, మనం కొట్టేకి 7:06 వచ్చింది గూగుల్ టైమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ వస్తుంది, సంతోషం. నెట్ రాకపోయింటే ఈరోజు ఏడ్చేవాడిని, ఇప్పుడు ఇంకా మిస్ అయిపోయేదే. అబ్బా ఒరే జల్దీ రానిరా రే. నీకోసం అంతసేపు నేను ఆగలేనురా నాయన. అబ్బా వాడు వేరే లెవెల్, నేను వేరే వాళ్ళు వస్తున్నా. జస్ట్ వాడికి నాకు ఇద్దరికి టామరిండే. వాడికేం కార్లో ఉన్నాడు, మనకే ఇబ్బంది ఎప్పుడైనా, బండి మీద ఉన్నాం కాబట్టి. 300 meters బాయ్. చలో. అరే ఈ టైంలో ఎవర్రా మీరంతా? ఇదిగోండి అక్కడ ఉంది పైన ట్రెడిషనల్ విలేజ్.
Envara means more. Here is the Swayamvara of Sita and Rama.
ചൊല്ലിടുക
ఈ అన్న అనమాట ఇక్కడ మేనేజ్మెంట్లో పనిచేస్తాడు. మనకి టికెట్ లేకపోయినా కూడా లోపలికి పంపించారు ఈ అన్న. అది చాలా దూరం నుంచి వస్తుంది. ఆయనకి పాపం ఇంగ్లీష్ రాదు, మనకేమో ఇది నైస్. ఇదంతా థియేటర్ అనమాట. థియేటర్ ఇదంతా. ఇక్కడ పర్ఫామ్ చేస్తారనమాట వీళ్ళు. నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. అది చాలా బాగా చేస్తారు వాళ్ళు అయితే.